హైదరాబాద్ లో డ్రగ్స్ భూతం మరోసారి పడగ విప్పింది. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈగల్ టీం చేపట్టిన ఆకస్మిక దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐటీ కాడారుగా పేరుగాంచిన నానక్రామ్గూడ ప్రాంతంలో డ్రగ్స్ వినియోగిస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ముఠాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యే కుమారుడు ఉండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నానక్రామ్గూడలోని ఓ ప్రాంతంలో కొందరు వ్యక్తులు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారన్న పక్కా సమాచారంతో ఈగల్ టీం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఏపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి తన స్నేహితులతో కలిసి మాదక ద్రవ్యాలు తీసుకుంటూ పోలీసులకు చిక్కారు. తక్షణమే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా సుధీర్ రెడ్డికి పాజిటివ్ అని తేలింది. దీంతో పోలీసులు అతనితో పాటు ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తోన్న ఈ డ్రగ్స్ సంస్కృతిని తుదముట్టించేందుకు ప్రత్యేక నిఘా విభాగాలను ఏర్పాటు చేసింది. ఈగల్ టీం నిరంతరం నిఘా ఉంచుతూ ప్రముఖుల పిల్లలైనా సామాన్యులైనా చట్టం ముందు అందరూ సమానమే అన్నట్లుగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు దొరకటం ప్రభుత్వం ఈ విషయంలో ఎంత నిబద్ధతతో ఉందో చాటి చెబుతోంది. ప్రస్తుతం పోలీసులు సుధీర్ రెడ్డిని ఇతర నిందితులను విచారిస్తున్నారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి, ఈ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అన్న కోణంలో లోతైన దర్యాప్తు జరుగుతోంది. నగరంలో ఇలాంటి పార్టీలు నిర్వహించే వారిపై డ్రగ్స్ పెడ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనతో నగరంలోని ఐటీ జోన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎంతటి వారైనా సరే డ్రగ్స్ కేసులో దొరికితే వదిలే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.